ప్రవీణ్ గారి సంఘటన అయితే మనం చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ గారి సంఘటన అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్‌గా మారిపోయిందని చెప్పేసైతే చాలా అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అసలు ఆ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా మనం సీసీ కెమెరాలో చూసినా గానీ కొన్ని అనుమానాస్పదంగా అయితే ఏర్పడుతున్నాయి. ప్రవీణ్ గారు మరి గతంలో ఎలా ఉండేవారు? అదే విధంగా ఇక్కడున్న పాస్టర్స్‌తో కూడా ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా అసలు ఎలా ఉండేవారు? ప్రవీణ్ గారు ఇక్కడ వీళ్ళతో నార్మల్‌గా మాట్లాడినప్పుడు గానివ్వండి, అతనికి ఎవరైనా శత్రువులనేది ఎవరైనా ఉన్నారా? అసలు ప్రవీణ్ గారు పూర్తిగా ఎలా ఉండేవారు? ఇదంతా ఎలా జరిగింది? వీళ్ళకి కూడా ఎలాంటి అనుమానాలున్నాయి అనేదైతే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటయితే పాస్టర్ పీటర్ గారు, అదే విధంగా పాస్టర్ దర్శన్ గారు, అదే విధంగా కొందరు పాస్టర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో, అసలు ఎలా జరిగింది సార్ ఇది? మన పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, సో ఇది కొంచెం అనుమానాస్పదంగా మారిపోయిందనైతే మనకు తెలుస్తుంది. అయితే అసలు ఇది ఎలా జరిగిందనుకుంటున్నారు? ప్రవీణ్ గారు గతంలో గానివ్వండి, మీతో అసలు ఎలా ఉండేవారు? వాస్తవానికి మనం అబ్జర్వ్ చేస్తే అండి, నేను చాలా మీడియాలో కూడా మాట్లాడినా మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. ఆ టోల్ గేట్ వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రవీణ్ గారు బండి నడుపుతున్నట్టుగా లేదు. బండిని తోస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆ తోపుడు కూడా ఎలా కనబడుతుందంటే చాలా కష్టం మీద ఆయన ఊగుతూ అటు ఇటు చాలా ప్రయాసంతో తోస్తున్నట్టుగా కనబడతా ఉంది. నంబర్ 1 డౌట్ అక్కడే రేజ్ అవుతా ఉంది. తొయ్యవలసిన అవసరం ఏమొస్తా ఉంది? ఎందుకంటే అది మామూలు బండి కాదు. అది రాయల్ ఎన్ఫీల్డ్. ఎవరైనా నడిపేటప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్గానే నడుపుతారు. నంబర్ 2, అంత పెద్ద బండిని రోడ్డు మధ్యలో నుంచి నడుపుతారు కానీ సైడ్ నుంచి నడపరు. అది కూడా మట్టిలో నుంచి నడుపుతా ఉన్నారు. దానికి కారణాలేంటి? మూడో కారణం మనం చూస్తా ఉంటే సైడ్ ఇండికేటర్ వేసి ఉన్నాడు. హెడ్ లైట్ పగిలిపోయి ఉన్నది. హెడ్ లైట్ అక్కడ లైట్ వెలగట్లేదు. ఆ వీడియోలో క్లారిటీగా కనబడతా ఉంది హెడ్ లైట్ లేదు అని చెప్పి. సో ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముందే దాడి జరిగిందా, ఆ దాడి నుంచి దాడి తర్వాత ఆయన తప్పించుకొని అక్కడి నుంచి తోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడా అనే ఒక డౌట్స్ అనేవి రేజ్ అవుతా ఉన్నాయండి. ఏది? ఆ టోల్ గేట్ కి ముందు విషయం. ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన పడి ఉన్న ఒక ఒక యాంగిల్స్ కానీ లేకుంటే అవి మనం చూస్తా ఉంటే ఫస్ట్ ఫోటోను పోలీస్ వాళ్ళు రిలీజ్ చేయలేదు. తర్వాత రిలీజ్ అయ్యి తర్వాత దొరికిన ఫొటోస్ చూస్తే ఆయన కింద పడుకొని ఉన్నాడు. ఆయన మీద బండి ఉన్నట్టు కనబడతా ఉందండి. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా అంత స్పీడ్ లో హైవేలో యాక్సిడెంట్ జరిగితే బండి ఎక్కడో మనిషి ఎక్కడో పడి ఉంటారు. మనిషి కింద ఉన్నాడు, మనిషి పైన బండి ఇట్లా ఉందన్నాడు. అది క్లియర్ కట్గా ఎట్లా కనబడతా ఉందంటే ఆయన్ని కొట్టి చంపిన తర్వాత ఆ బండిని ఇట్లా పట్టుకొని కోపంతో 2-3 సార్లు ఎత్తేసినట్టు లేదు తీసి ఎత్తేసినట్టు క్లియర్ గా కనబడతా ఉంది. సో ఇంకా ఇంకా కొద్దిగా లోతుకెళ్ళి చూస్తే మా మిత్రులు చాలా మంది కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి చూస్తా ఉంటే ఒక్క స్క్రాచ్ కూడా కనబడట్లేదు. ఇప్పుడు దీని మీద పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ గానివ్వండి, అదే విధంగా ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ గానివ్వండి. సో, ఓవరాల్‌గా పోలీసులు కూడా ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు దీని మీద? ఇప్పుడు పోలీస్ వారు కూడా వారు ఒక పనిని చేస్తా ఉన్నారండి. పోలీస్ వారు ఏదున్నా కూడా వాళ్ళు న్యాయంగానే చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. కానీ ఎక్కడి నుంచైనా ప్రెజర్స్ రావడం బట్టి వారు కూడా కొన్నిసార్లు ఆ ప్రెజర్స్ ని బట్టి వారు కూడా వారు ఒక పనితీరు మార్చడమో లేకుంటే ఆ విధంగా వెళ్ళటమో జరుగుతూ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు ఇంకొక 3 days అని చెప్పి అన్నారు కాబట్టి పోస్ట్ మార్టం ఏమొస్తుందో అన్నది మేము వేచి ఉన్నాము. ఖచ్చితంగా ఇదైతే యాక్సిడెంట్ కాదు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి మేము అంటా ఉన్నాం. సో, ప్రవీణ్ గారిని మీరు చాలా కలిసుంటారు. అంటే మేమంటే జస్ట్ వీడియోస్‌లలో, డిబేట్‌లలో ఇలా కలుస్తూ ఉంటాం గానీ, మీరైతే చాలా పర్సనల్‌గా గూడా కలుస్తూ ఉంటారు. అసలు ఎలా ఉండేవారు ప్రవీణ్ గారు? మీతో గానివ్వండి, తన ఫ్యామిలీతో గానివ్వండి అసలు ఎలా ఉండేవారు? ప్రవీణ్ అన్న ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ప్రవీణ్ అన్న గారు చాలా డౌన్ టు ఎర్త్. ఎప్పుడు స్మైలింగే. ఇప్పటిదాకా అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఆయన. ఎప్పుడు చూసినా కూడా సీరియస్ కండిషన్స్ అయినా, ఎంత ప్రెషర్‌లో ఉన్నా, ఎందుకంటే ఆయనకి సుమారుగా నాకు తెలిసి డైలీ ఒక 50-100 కాల్స్ వచ్చాయని చెప్పి నాకు చెప్తుండేవాడు. 50-100 కాల్స్ ఒక్కొక్క ఒక్కొక్క అంటే ఒక్కొక్క రిలీజియన్ నుంచి ఒక్కొక్కరు ఫోన్ చేసి బెదిరించడము, ఆయన హరాస్ చేయడం ఈ రకంగా మాట్లాడేవాడు. అంత హరాస్మెంట్, అంత థ్రెటనింగ్, అంత భయము, అంత టెన్షన్‌లో ఉన్నా కూడా ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు మొఖంలో పోలేదు. అట్లాంటి ఆ వ్యక్తిని నిజంగా మేము పోగొట్టుకోవడము, ఈరోజు మా మధ్యలో లేకుండా పోవడము చాలా బాధాకరం. మనం నార్మల్‌గా అయితే చూస్తూ ఉంటాం. ఎక్కడైనా గానీ అంటే ఫ్యామిలీలో గూడా గొడవలనేటివి సహజం. సో, ఇలా అన్నదమ్ముల మధ్య గానివ్వండి, అండ్ మన ఊర్లో చుట్టుపక్కల కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల గాని ఇలా గొడవలనేటివి కొన్ని సహజం కాబట్టి అలా ప్రవీణ్ గారికి పర్సనల్‌గా ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ అనేటివి? సహజంగా అయితే ఆయనకి ఏం లేరండి. ఇప్పుడు మీరు కుటుంబం అంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలే ఇప్పుడు ఫ్యూనరల్ దగ్గరే ఉన్నాము. ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద. అమెరికా నుంచి కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు. కుటుంబం మొత్తం కలిసి ఉందండి. వాళ్ళది ఉమ్మడి కుటుంబంలా కనబడతా ఉంది. కుటుంబం మొత్తం ఉంది. కుటుంబ కలహాలు లేదా కుటుంబ గొడవలు అయితే ఏమీ లేవు. ఆయనకి శత్రువులు అనేవారు పర్సనల్‌గా ఎవరు లేరు కానీ శత్రువులు అనేవారు ఆయన మాట్లాడుతున్న ఈ బైబిల్ నుంచే శత్రువులు ఉన్నారండి. ఒకడొచ్చి ఇప్పుడు శత్రువు గమనిస్తా ఉంటే శత్రువు కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి
చేపించాడనే ఒక అనుమానం కలుగుతా ఉంది. రెండోది సమీ అని చెప్పి గుంటూరుకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడాడని చెప్పి బహిరంగంగానే ఒక ఛానల్లో ఆయన ఇంటర్వ్యూస్ అంటా ఉన్నాడు. నాలుక కోస్తాను, పీక కోస్తాను, నేను లేకుండా చేస్తాను అని చెప్పి అన్న వాక్యాల్ని మేము ఏ విధంగా తీసుకోవాలి? ఈరోజు మీడియా కూడా దాని మీద స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికన్నా ముందు ప్రవీణ్ గారికి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నాము. ఆయన అదే విధంగా తను ఎక్కడ కూడా మనకి కుల మత భేదాలు అనేటివి ఎక్కడ కూడా లేపలేదు. అంటే తను ఎక్కడ కూడా కించపరిచే విధంగా అయితే మాట్లాడలేదు. సో అంటే దీని మీద ఎవరి మీద అయినా మీకు అనుమానం ఉందా? అనుమానం అంటే అదే అంటా ఉన్నానండి. ఎందుకంటే ఫిబ్రవరి 17 ప్రవీణ్ పగడాల అన్న గారి గురించి కరుణాకర్ సుగుణ అన్న వ్యక్తి తన ఛానల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఆ కింద నేను మీకు పంపిస్తాను స్క్రీన్ షాట్. కింద ఒక వ్యక్తి కమెంట్ పెడతా ఉన్నాడు. ఏమనంటే ఫిబ్రవరి 17 రాజమండ్రి దగ్గర ఒక స్థలానికి ప్రవీణ్ పగడాల గాడు వస్తున్నాడు అని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు. ఈ వ్యక్తికి నేను అడుగుతా ఉన్నా, ఈ వ్యక్తి ఎవరైతే కమెంట్ పెట్టినాడో ఆ వ్యక్తికి ఈయన ఆ ప్రదేశానికి వస్తున్నాడు అని చెప్పి ఎలా తెలుసు? ఒకవేళ తెలిసినా కూడా ఈ వ్యక్తి కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాడు? కరుణాకర్ సుగుణ వీనికి ఏమన్నా బాస? ఈయన వ్యక్తిగతంగా ఈయన పనుల బట్టి, ఈయన మీటింగ్స్ బట్టి వెళ్తా ఉంటే ఈ వ్యక్తి 17వ తారీఖు రాజమండ్రి వస్తా ఉన్నాడు అని చెప్పి ఈ వ్యక్తి సమాచారం ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకటి. రెండోది మనం చూస్తా ఉంటే అదే రాజమండ్రిలో డిచ్కీ బాబా అని చెప్పి ఆయన మీద సుమారుగా ఇప్పుడు 3-4 కేసులు పెట్టినాము. తిరుపతి దగ్గర, ఆలేరు దగ్గర అన్ని మేము బైండ్ ఓవర్ చేయించినాం మెమోరా దగ్గర. ఆయన కూడా వాని యొక్క కుక్కతోక వంకర అన్నట్టుగానే వాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు రాజమండ్రి దగ్గర పోయి ఒక సిలువను కూలగొట్టాలి, క్రైస్తవులను కొట్టాలి, క్రైస్తవులు తరిమి కొట్టాలనే వ్యాఖ్యానం అక్కడ చేసి రెచ్చగొట్టే మాటలు చేశాడు. ఈరోజు అదే రాజమండ్రిలో వారు రెచ్చగొట్టిన ఒక 15 రోజుల తర్వాత ఈరోజు ప్రవీణ్ పగడాల గారు మా మధ్యలో లేకుండా పోయినారు. దీనికి రాధా మనోహర్ దాసు దాన్ని తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అడుగుతా ఉన్నాను. మూడోడు చూస్తా ఉంటే మేమందరం చనిపోయిన బాధలో ఉంటే అమారా ప్రసాద్ అని చెప్పి పందిరా ప్రసాద్ గారు ఒక కమెంట్ పెడతా ఉన్నాడు ఫేస్బుక్ లో. ఏమన్నా అంటే నెక్స్ట్ అజయ్ బాబు, అరే పంది ప్రసాద్, అజయ్ బాబు జోలికి వస్తే ఈరోజు నువ్వు మిగిలావు, ఇక నువ్వు చూసి జనాల్ని నీ ఇంటి మీదకి ఈరోజు వస్తామని చెప్తా ఉన్నాను. ఈ రోజు అజయ్ బాబు కానీ నన్ను కూడా చంపుతానని చెప్పి మీరు చేస్తా ఉన్నారు కదా. ఈ రోజు ఏ పాస్టర్ జోలికి పోయినా నెక్స్ట్ మీరే అని చెప్పి గుర్తుపెట్టుకోని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా అనుమానాలు కరుణాకర్ సుగుణ మీద, మా అనుమానాలు డిచ్కీ బాబా మీద, మా అనుమానాలు అమారా ప్రసాద్ మీద, నాలుగోది మా అనుమానాలు మాకు సమీ మీద ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు తన భార్య పిల్లల్ని మీరు కలవడం జరిగింది కదా, వాళ్ళకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కానివ్వండి, అసలు వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా రెస్పాండ్, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బాధలో ఉండి ఉంటారు. సో వాళ్ళు కూడా మీతో ఏమైనా చెప్పడం జరిగిందా? మేము వారికి అండగా ఉన్నామండి. WCC మా ప్రాణాలు, మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్ గారు, మేము సుమారుగా తెలంగాణలో 10,000 మంది ఉన్నాం WCC నుంచి. ఏ క్రైస్తవుడికి, ఏ పాస్టర్కి ఏ జ్వరమే ఖచ్చితంగా. ఒక్కవేళ చిన్న మెసేజ్, నేను ఢిల్లీలో ఉండి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను. నేను చిన్న విషయం ప్రవీణ్ అన్న మాకు మెసేజ్ పెట్టిన మా ప్రాణాలు అడ్డేసేటోళ్ళం. ఈ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి వినిపిస్తూనే ఉన్నది. ఎవరికైనా ఇట్లా ట్రేటింగ్ ఉంటే WCC మాకు కాల్ చేయమని చెప్పి అంటా ఉన్నాం. 9059464344 మా నంబర్ కాల్ చేయండి. మా ప్రాణాలు మేము అడ్డం వేసి మా క్రైస్తవ సోదరులు, మేము పాస్టర్లు మేము రక్షించుకుంటాం. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here
to preach, teach His kingdom and take His kingdom all. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you, everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family, and request to be like Praveen. Lakhs of Praveen. Thank you.